నమస్తే, వెల్కమ్ టు V2 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తి తహసీల్దార్ కార్యాలయంలో PGRS కార్యక్రమం. అర్హులైన అందరికీ రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్న తహసీల్దార్ జనార్దన్ రాజు. సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో మృత్యుంజయ స్వామివారికి అభిషేక సేవలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. జగన్ బహిరంగ కార్యక్రమాలకు అనుమతి ఇవ్వకూడదు. శ్రీకాళహస్తిలో వైఎస్ షర్మిల మండిపాటు. చిత్తూరు, తిరుపతి కలెక్టరేట్లలో ప్రజా సమస్యల పరిష్కారం వేదిక. ప్రజల నుంచి విజ్ఞప్తి పత్రాలు స్వీకరించిన అధికారులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కొల్లు రవీంద్ర, ఇతర ప్రముఖులు. దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. శ్రీకాళహస్తి తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పలువురు తమ భూ సమస్యలు పరిష్కరించాలని తహసీల్దార్ వినతి పత్రాలు అందజేశారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తాను శ్రీకాళహస్తిలోని భూ సమస్యలను అధ్యయనం చేసి త్వరగా పరిష్కారం జరిగేలా చేస్తానని, అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందించేలా చర్యలు చేపట్టినట్లు తహసీల్దార్ జనార్దన్ రాజు తెలిపారు. శ్రీకాళహస్తి తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా పలువురు రైతులు తమ భూ సమస్యల పరిష్కారం కోసం అర్జీలు అందజేశారు. శ్రీకాళహస్తి తహసీల్దార్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జనార్దన్ రాజును పలువురు రైతులు కలిసి తమ భూ సమస్యలను వివరించారు. పిచ్చటూరుకు చెందిన రైతు సురేష్ తమకు శ్రీకాళహస్తి మండలం ఓరందూరు గ్రామం వద్ద భూములు ఉన్నాయని, ఓ పరిశ్రమ తమ భూములను ఆక్రమణ చేసిందని ఫిర్యాదు చేశారు. తమ భూమి తమకు ఇప్పించాలని కోరారు. ఓ రైతు తన డీకేటీ భూమి ఆన్లైన్ లో కనిపించడం లేదని న్యాయం చేయాలని కోరారు. పలువురు వివిధ రకాల సమస్యలను తహసీల్దార్ కు విన్నవించుకున్నారు. ఇక తహసీల్దార్ జనార్దన్ రాజు మాట్లాడుతూ, నూతనంగా బాధ్యతలు స్వీకరించామని, శ్రీకాళహస్తి మండలంలోను పట్టణంలోని భూ సమస్యలను అధ్యయనం చేసి ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. నూతన రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పటి వరకు తమకు 3,303 దరఖాస్తులు వచ్చాయని, వీటిలో ఇప్పటి వరకు 1,400 దరఖాస్తులను విచారణ చేయడం జరిగిందని అన్నారు. మిగిలిన దరఖాస్తులు కూడా విచారణ చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన రేషన్ కార్డులు అందజేయడం జరుగుతుందన్నారు. నేను శ్రీకాళహస్తి తహసీల్దార్గా శనివారము బాధ్యతలు స్వీకరించాను. ప్రజలందరికీ కూడా ప్రతి సోమవారము PGRS జరుగుతుంది. PGRSలో ప్రజల యొక్క ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ, రెవెన్యూ సమస్యలు కానీ అన్నిటిని కూడా మా దగ్గరికి వచ్చి తెలియజేసినప్పుడు మేము అన్నీ కూడా కూలంకషంగా పరిశీలించి రికార్డులు వెరిఫై చేసి వాళ్ళకు త్వరితగతిన చర్యలు తీసుకుంటాము వాళ్ళకు సాల్వ్ చేయడానికి. ఇంకా అదర్ కొన్ని రెవెన్యూ సమస్యలు అన్నిటికి కూడా గవర్నమెంట్ కార్యక్రమాలన్నిటికి కూడా ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్ళి అందరికి కూడా బాగా మా వంతు కృషి మేము చేస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం సందర్భంగా మృత్యుంజయ స్వామికి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. వాయులింగేశ్వరుని సన్నిధిలో సోమవారం కావడంతో ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనీశ్వర అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, వివిధ రకాల ఆర్జిత సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీనితో భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. ఇక మృత్యుంజయ స్వామి అభిషేక సేవను చేపట్టారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోయుక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో AEO లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, PRO సతీష్ మాలిక్, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాటం చేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని, మిగిలిన పార్టీలు బీజేపీకి గులాం చేస్తున్నాయని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు డాక్టర్ వైఎస్ షర్మిలారెడ్డి దుయ్యబట్టారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరాచక సైకోతనానికి ఆయన కారు కింద వ్యక్తి దుర్మరణ ఘటన నిదర్శనమని షర్మిల ధ్వజమెత్తారు. రాష్ట్రంలో భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి బల ప్రదర్శన శవ రాజకీయాల కార్యక్రమాలకు అనుమతి ఇవ్వరాదని షర్మిలారెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా శ్రీకాళహస్తికి విచ్చేసిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు డాక్టర్ వైఎస్ షర్మిలారెడ్డికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. స్థానిక నంది సర్కిల్ నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలికి కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికి బైక్ ర్యాలీతో పట్టణంలో ర్యాలీ చేస్తూ సభ వేదికకు తీసుకొచ్చారు. ర్యాలీలో వస్తూ మార్గంలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని, టీడీపీ, జనసేన, ఎన్డీఏ కూటమిలో చేరి మద్దతు పలుకుతుంటే మోదీ దత్తపుత్రుడిగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. వీళ్ళకి ప్రజా సమస్యల కన్నా రాష్ట్ర అభివృద్ధి కన్నా మోదీని మోయడమే మిన్నగా మారిందని దుయ్యబట్టారు. రాష్ట్రానికి గత 11 నెలలుగా ప్రధాని నరేంద్ర మోదీ వెన్నుపోటు పొడుస్తుంటే ఈ పార్టీలు మోదీకి గులాం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి బెట్టింగ్ లో ప్రాణాలు పోగొట్టుకున్న వ్యక్తికి విగ్రహ ఆవిష్కరణ పేరుతో బల ప్రదక్షిణ చేస్తూ తన కార్యకర్త కారు కింద పడి ఓ వ్యక్తి దుర్మరణం చెందిన కనీస మానవత్వం లేని విధంగా వ్యవహరించి తన సైకోతనాన్ని చాటుకున్నాడని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏనాడు బయట కనబడలేదని, అధికారం పోగానే డబ్బు విరజిల్లుతూ బల ప్రదర్శన పేరిట శవ రాజకీయాలు చేస్తుంటే ఎందుకు అనుమతులు ఇస్తున్నారని ప్రశ్నించారు. భవిష్యత్తులో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి బల ప్రదర్శన శవ రాజకీయాలకు అనుమతులు ఇవ్వకూడదని, ఇక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ కారు కింద పడి వ్యక్తి దుర్మరణం చెందిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని షర్మిలారెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దామోదర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బాలగురువారెడ్డి పాల్గొన్నారు. ఒక వైరల్ అయిన వీడియోను చూడడం జరిగింది. ఆ వీడియోలో చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి కారే డ్రైవ్ చేస్తుండగా ఆ కారు కింద పడి ఒక మనిషి కొద్ది దూరం వరకు ఆ కారు అలాగే ఆ మనిషిని టైర్ కింద వేసుకొని ఈడ్చుకు వెళ్ళడం చూసాం. ఇంత బహిరంగంగా అందరూ కళ్ళ ముందు ఈ వీడియో ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే దీన్ని ఫేక్ వీడియో అనడం హాస్యాస్పదం. శ్రీకాళహస్తిలో బీజేపీ 11 సంవత్సరాల పాలన వికసిత్ భారత్ సంకల్ప సభను జరిపారు. 3 మండలాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 11 ఏళ్ల పాలనలో బీజేపీ దేశాన్ని అత్యున్నత ప్రగతిలో నడపడమే కాకుండా ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా వివిధ రకాల బీమా, ఆరోగ్య బీమా పథకాలను తీసుకొచ్చిందని, వీటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ నాయకులు డాక్టర్ చంద్రప్ప, కోల ఆనంద్ కోరారు. బీజేపీ 11 సంవత్సరాల పాలన వికసిత్ భారత్ సంకల్ప సభ శ్రీకాళహస్తిలోని ఓ కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సమావేశానికి శ్రీకాళహస్తి, ఏర్పేడు, తొట్టంబేడు మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్, జిల్లా మాజీ అధ్యక్షులు డాక్టర్ చంద్రప్ప ప్రసంగిస్తూ 11 ఏళ్ల పాలనలో బీజేపీ దేశాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దుతూ అత్యున్నత పరిపాలన అందించిందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని సమగ్ర అభివృద్ధి చేయడమే కాకుండా ప్రజల సంపూర్ణ ఆరోగ్యం కోసం వివిధ రకాల ఆరోగ్య బీమా పథకాలను అమలు చేస్తున్నారని, వీటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కండ్రిగ ఉమా, శైలజ, గరికపాటి రమేష్ బాబు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం నిన్న కాదు మొన్న చూసాం, యోగా డే జరిగింది, ప్రపంచ యోగా డే. ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంచుకున్నారు.
ఆంధ్ర రాష్ట్రంలో పెట్టారు, ఒక అద్భుతంగా చేశారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి కూడా, ఆయన కూడా మంచి సహాయ సహకారాలతో మొన్న ఒక అద్భుతమైన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అయింది. అది కూడా ఎందుకంటే లక్షల మందితో విశాఖ సాగర్ తీరంలో యోగాన్ని నిర్వహించారు. ఇవన్నీ కూడా ప్రజల్ని ప్రతి ఒక్కరూ ఆలోచింపజేసే విధంగా ఏ రకమైన పాలన అందిస్తున్నారు, ఏ రకంగా పోతున్నారు ప్రజల గుండెల్లోకి. ఈ కూటమి ప్రభుత్వం ఒక అద్భుతమైనటువంటి లక్షల కోట్లు ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి ఇస్తున్నారు. మనం చూసాం, లైన్స్ మన పక్కనే పోతుంది నేషనల్ హైవే, ఒక అద్భుతమైన రోడ్డు. అదే రకంగా మరి 5 సంవత్సరాలు గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడ కూడా రోడ్డు మీద ఒక గుంట మీద అంత మట్టేసిన పాపం లేదు, అంత తారుపోసిన పరిస్థితి లేదు. శ్రీకాళహస్తిలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్, తిరుపతి జిల్లా మాజీ అధ్యక్షులు చంద్రప్ప ఆధ్వర్యంలో జనసంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన పేరు మీద ఒక మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సాయి బీజేపీ నాయకులు మాట్లాడుతూ కాశ్మీర్ కోసం డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ఎన్నో పోరాటాలు చేశారన్నారు. భారతీయ రాజకీయాలలో ప్రముఖ వ్యక్తి ఆయన. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని వ్యతిరేకించారు. ఆయన మరణం తర్వాత ఆయన జ్ఞాపకార్థం అనేక కార్యక్రమాలు, వేడుకలు నిర్వహిస్తామన్నారు. నేడు భారతదేశంలో కాశ్మీర్ అంతర్భాగంగా ఉందంటే ముఖర్జీ బలిదానమే ప్రధాన కారణమన్నారు. దేశవ్యాప్తంగా అనేక ప్రజా ఉద్యమాలు నిర్వహించి తన ప్రాణాలు అర్పించిన గొప్ప జాతీయవాది ముఖర్జీ అని కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలన ప్రజలకు అందిస్తున్నారని తెలియజేశారు. అదేవిధంగా నేడు నియోజకవర్గ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి ప్రధానమంత్రి మోదీ 11 ఏళ్ల పరిపాలన గురించి మరియు భవిష్యత్తు కార్యాచరణ గురించి అవగాహన కల్పించామని తెలియజేశారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆశయాలు కొనసాగిద్దాం. శ్యాంప్రసాద్ అడుగుజాడలు, శ్యాంప్రసాద్ అడుగుజాడలు, శ్యాంప్రసాద్ ఆశయాలు, శ్యాంప్రసాద్ ఆశయాలు, శ్యాంప్రసాద్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి యొక్క వర్ధంతి బలిదాన్ దివాస్ అంటే ఈ దేశం కోసం, ఈ దేశ ఔన్నతి కోసం, ఈ అఖండ భారత్ కోసం ఆయన బలిదానం చేసుకున్నట్టు ఒక మహనీయుడు, మహోన్నతమైన వ్యక్తి. 1901 వెస్ట్ బెంగాల్లో జన్మించి అదేవిధంగా 1953 జూన్ 23 ఆయన మరణం ఒక మిస్టరీ. ఇప్పటికి కూడా ఆయన 370 ఆర్టికల్ ఏదైతే జవహర్లాల్ నెహ్రూ తీసుకున్నటువంటి ఒక అనాలోచిత నిర్ణయానికి వ్యతిరేకంగా ఆయన జమ్మూ కాశ్మీర్లో ఈ 370 ఆర్టికల్ రద్దు చేయాలి, ఇది దేశానికి రానున్న రోజుల్లో పెను ప్రమాదము అన్న ఉద్దేశంతో శ్రీ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఆయన జమ్మూ కాశ్మీర్కి వెళ్తే అక్కడ ఆయన మరణించడం జరిగింది. ఆయన హత్య చేయబడ్డారు. ఆ రోజు ఆ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఇలాంటి స్వాతంత్ర సమరయోధులు ఆయన 1942 నుంచి 46 వరకు ఇక హిందూ ధర్మ జాగరణలో కూడా పనిచేసి ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో ప్రపంచంలో అతిపెద్ద పార్టీకి ఆయన వ్యవస్థాపకుడు. పలమనేరు మండలం పొలమసనపల్లి పంచాయతీ అయ్యంరెడ్డిపల్లిలో ఉన్న పాఠశాలను విలీనం చేయొద్దని గ్రామస్తులు పాఠశాల గేటుకు తాళం వేసి నిరసన తెలిపారు. పాఠశాలను విలీనం చేయొద్దని డిమాండ్ చేశారు. పలమనేరు మండలం పొలమసనపల్లి పంచాయతీ అయ్యంరెడ్డిపల్లిలో ఉన్న పాఠశాలను విలీనం చేయొద్దని గ్రామస్తులు పాఠశాల గేటుకు తాళం వేసి నిరసన తెలిపారు. అయ్యంరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలలో
20 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ పాఠశాలను శ్రీరంగరాజపురం గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలతో విలీనం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ 2 గ్రామాల మధ్య 2 కిలోమీటర్ల దూరం ఉంటుందని, దారి పొడవునా వాగులు వంకలు దాటుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఉందని, వర్షాకాలంలో అనేక సార్లు వాగులు పొంగి వరద నీరు రోడ్డుపై ప్రవహిస్తాయని, 2 ఊర్ల మధ్య తగ్గు ప్రాంతం అయినందున చిన్నపాటి వర్షానికి వరద నీరు గోడపైకి చేరుతుందని, ఈ నేపథ్యంలో చిన్నపిల్లలను బడికి ఎలా పంపించాలని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడున్న పాఠశాలని కొనసాగించాలని, లేదంటే పిల్లలను బడి మాన్పించడం తప్ప మరొక దారి లేదంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి అయ్యంరెడ్డిపల్లిలోని పాఠశాలను కొనసాగించాలని గ్రామస్తులు కోరుతున్నారు. గతంలో రేణుగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిగా సేవలందించిన డాక్టర్ ఛత్ర ప్రకాష్ రెడ్డి బదిలీపై కమ్మపల్లికి వెళ్లగా, వడమలపేటలో మెడికల్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ చక్రపాణి రేణుగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మెడికల్ ఆఫీసర్ గా బదిలీ అయిన ఆయన సోమవారం ఉదయం బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చేసిన సర్వీస్ తో రేణుగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తనకున్న అనుభవంలో పిహెచ్సి పరిధిలోని ప్రజలకు ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన వైద్య సేవలను అందే విధంగా తన వంతు కృషి చేస్తానని చెప్పారు. గవర్నమెంట్ సర్వీస్ వడమాలపేట ముగించుకొని ఇప్పుడు నేను కొత్తగా బాధ్యతలు ఇక్కడ తీసుకున్నాను కాబట్టి నాకున్న అనుభవంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రేణుగుంట నా లిమిట్స్ ఎంతవరకు ఉందో అంతవరకు ఎవరికి ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. శ్రీకాళహస్తిలో పిసిసి అధ్యక్షురాలు షర్మిల నిర్వహించిన సభను కాంగ్రెస్ పార్టీ నాగలాపురం పంచాయతీ మాజీ సర్పంచ్ సింధు, ఇతర కాంగ్రెస్ పార్టీ మహిళలు బహిష్కరించారు. ఈ సందర్భంగా సభను బహిష్కరించిన మహిళలు మాట్లాడుతూ, పిసిసి అధ్యక్షురాలు షర్మిల నిర్వహించిన సభలో మాజీ మంత్రులకు, సీనియర్ నాయకులకు విలువ ఇవ్వకుండా అవమానపరిచారని, సీనియర్ నాయకులకే విలువ లేనప్పుడు తమలాంటి జూనియర్ నాయకులు ఎలా విలువ ఇస్తారో ఈ సభను బహిష్కరిస్తున్నామంటూ మహిళలు తమ ఆవేదన వ్యక్తం చేసి సభను బహిష్కరించి వెళ్లిపోయారు. తిరుమల శ్రీవారిని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీవారి ఆశీస్సులతో ఏడాది పాలన పూర్తి చేసుకున్నానని మంత్రి వెల్లడించారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకెళ్తుందన్నారు. ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం చంద్రబాబు నాయుడు P4 పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఏపీలో యోగాంధ్ర కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేశామని, విశాఖ యోగా డేలో 3,10,000 మంది పాల్గొంటున్నారన్నారు. తద్వారా ప్రపంచ రికార్డు సాధించామన్నారు. శ్రీవారి ఆశీస్సులతో రాబో రోజుల్లో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా పయనింపచేస్తామన్నారు. తను తెలుగులో నటించిన మొట్టమొదటి సినిమా ఘాతి విజయవంతం కావాలని స్వామిని ప్రార్థించినట్లు తమిళ హీరో విక్రమ్ ప్రభు అన్నారు. సోమవారం స్వామివారి నైవేద్య విరామ సమయంలో వెంకన్న సేవలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్న విక్రమ్ ప్రభుకి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ, స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ చాలా చక్కగా ఏర్పాట్లు చేస్తుందన్నారు. తను నటించిన లవ్ మ్యారేజెస్ చిత్రం 27న విడుదల కాగా జూలై 11న ఘాతి చిత్రం విడుదలవుతుందని అన్నారు. ఈ 2 చిత్రాలు మంచి విజయం సాధించాలని, అందుకోసం స్వామి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చానని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి అందే ప్రతి అర్జీలకు నాణ్యతగా గడువులోపు పరిష్కారం చూపాలని జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు అన్నారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన PGRS లో ప్రజల నుంచి అధికారులు విజ్ఞప్తి పత్రాలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఈ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపి మానవతా దృక్పథంతో వ్యవహరించాలని జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు జిల్లా అధికారులను ఆదేశించారు. మారుమూల ప్రాంతాల నుండి వచ్చిన అర్జీలకు వేసవి దృష్ట్యా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించిన PGRS పరిష్కార వేదిక ఆవరణలో
వారు కూర్చోడానికి వీలుగా కుర్చీలు, త్రాగునీటి సౌకర్యం, మజ్జిగ ప్యాకెట్లు వచ్చిన అర్జీదారులకు అందించి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారి యొక్క సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. ఇక జిల్లాలోని డివిజన్, మండల స్థాయి వరకు ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితర అధికారుల వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని, పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్ర రెడ్డి, శివశంకర్ నాయక్, సుధారాణి, రోజ్మండ్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో అర్జీదారులకు రసీదులు అందించారు. పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పనిచేయాలని చిత్తూరు ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్ జి. విద్యాధరి వివిధ శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గ్రీవెన్స్ హాల్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ జి. విద్యాధరితో పాటు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ కుమార్, ఆర్డీఓ శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్లు అనుపమ, విజయలక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ టీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి అధికారులు వాటిని పరిష్కరించే విధంగా పనిచేయాలని, ప్రతి అర్జీకి అర్థవంతమైన సమాధానం ఇస్తూ పరిష్కరించాలని, ప్రతి అర్జీని ఆడిటింగ్ చేయడం జరుగుతుందని, ప్రజల నుండి అందే ప్రతి అర్జీని త్వరితగతిన పరిష్కరించాలని, అర్జీల పరిష్కారంలో క్షేత్రస్థాయిలో అధికారులు సిబ్బందితో సమన్వయం చేసుకుని అర్థవంతమైన సమాధానాలు ఇవ్వాలన్నారు. చిత్తూరులో జూలై 5న జరిగే జాతీయ లోక్ అదాలత్ను వినియోగం చేసుకోవాలని డిఎల్ఎస్ఏ సీనియర్ సివిల్ జడ్జి కార్యదర్శి భారతి తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రమైన చిత్తూరులో డిఎల్ఎస్ఏ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిఎల్ఎస్ఏ కార్యదర్శి భారతి మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా జూలై 5వ తేదీన లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సివిల్, క్రిమినల్, చెక్ బౌన్స్ తదితర కేసులు రాజీ చేసుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ లోక్ అదాలత్లో సమస్యలను పరిష్కరించుకుంటే సమస్య పూర్తి కావడంతో పాటు అపీల్ చేసుకునే అవకాశం కూడా ఉండదని తెలిపారు. జూలై 5వ తేదీన ఉదయం 9 గంటల నుంచి 5 గంటల వరకు జరిగే ఈ లోక్ అదాలత్ ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. తిరుమల శ్రీవారిని ప్రముఖ దర్శకుడు శేఖర్ కమల దర్శించుకున్నారు. కుబేర మూవీ విజయవంతమైన నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. దర్శనం అనంతరం ఆయనకు టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. V2 న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి తహసీల్దార్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం. అర్హులైన అందరికీ రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్న తహసీల్దార్ జనార్దన్ రాజు. సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో మృత్యుంజయ స్వామి వారికి అభిషేక సేవలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. జగన్ బహిరంగ కార్యక్రమాలకు అనుమతి ఇవ్వకూడదు. శ్రీకాళహస్తిలో వైఎస్ షర్మిల మండిపాటు. చిత్తూరు, తిరుపతి కలెక్టరేట్లలో ప్రజా సమస్యల పరిష్కారం వేదిక. ప్రజల నుంచి విజ్ఞప్తి పత్రాలు స్వీకరించిన అధికారులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కొల్లు రవీంద్ర, ఇతర ప్రముఖులు. దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. ఇవి ఇప్పటివరకున్న V2 న్యూస్. నమస్తే.